హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి ఇది నాకైతే కనుక కస్టమరు ఇలాగా హ్యాండ్స్ ఈ డిజైను, నెక్ బ్యాక్ నెక్ ఒక డిజైను, అలానే ఫ్రంట్ నెక్ కూడా ప్రిన్స్ కట్ ఫ్రంట్ ఓపెన్తో వేరే డిజైన్ అయితే ఇచ్చారండి. హ్యాండ్స్ వచ్చేసి కుచ్చు హ్యాండ్స్ వస్తాయి కదండి, 3 కుచ్చుల హ్యాండ్. అలాగా హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, కుచ్చు కోసం 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10.5కి ఇలా పెట్టుకున్నాను. చంక దగ్గర అయితే కనుక ఇంకా మనకి ఖర్చు అయితే కనుక ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే పడుతుంది. చంక వచ్చేసి ఇలా 8.5 ఇంచులండి. ఇంకా కనుక ఖర్చు క్లాత్ అయితే కనుక పడుతుంది. నార్మల్గా వచ్చేసి మనం 10 ఇంచెస్కి ఒక హ్యాండ్ ఇలా మార్కింగ్ చేసేసుకొని తర్వాత పైన 3 ఇంచులకి ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకొని ఎల్బో కుచ్చు హ్యాండ్ ఈ విధంగా అయితే కనుక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ లెంత్ వచ్చి ఇలా వచ్చింది. లూజ్ అయితే కనుక ఇలా 10 ఇంచులకి ఇలా మొత్తం కూడాను మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే కనుక నేను చేసుకుంటున్నాను. ఇలాంటి హ్యాండ్ వచ్చేటప్పుడు మనకి చిన్న చేతులు 5-6 ఇంచుల హ్యాండ్ కూడా ఉంటుంది కదా, ఆ లూజ్ కూడా మనం ఒకసారి చూసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది లూజ్గా బుస్కలు లేకుండా వస్తుంది. నార్మల్గానే ఫ్రంట్లో తీస్తాం కదండి, కుచ్చు ఎక్కడికైతే పెట్టుకుంటామో 3 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అదంతా కూడా ఇలా 3 లేదా క్లాత్ని బట్టి 5 కుచ్చులు అయితే కనుక ఇలా వస్తుంది. హ్యాండ్స్ పార్ట్ అయితే కనుక కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 15 ఇంచులు, షోల్డర్ ఏమో 11 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి, చంక రౌండ్ తిరగడం కోసం 1 ఇంచుకి ఇలా అయితే కనుక మార్కింగ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి బాడీ లూజ్ వచ్చేసి చెస్ట్ దగ్గర 34 ఇంచులండి. 34ని 4 భాగాలు చేస్తే 8.5 వచ్చింది. 8.5కి 1 ఇంచు ఎక్స్ట్రాగా కలుపుకొని 9.5 పెట్టుకొని 1.5 ఖర్చు కూడా ఇలా అయితే కనుక నేను పెట్టుకున్నాను. నడుము లూజ్ అయితే కనుక 28 ఇంచులు వచ్చింది. 28 ఇంచులకి 1 ఇంచు డాట్స్ కోసం 1.5 ఇంచు ఖర్చు ఎక్స్ట్రా కోసం ఇలా అయితే మార్కింగ్ చేసి, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. నెక్ వచ్చి 11 ఇంచెస్కి నేనైతే కనుక ఇప్పుడు నెక్ అయితే వాళ్ళు షేప్ ఇచ్చారు నాకు. మొత్తం 5.5 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాను. 3 ఇంచులు షోల్డర్ నెక్ భాగం వచ్చేసి 2.5కి నెక్ విడ్త్, నెక్ డీప్ వచ్చి 11 ఇంచులకి ఇలా అయితే కనుక నేను మార్క్ చేసుకున్నాను. నాకైతే ఇలాంటి నెక్ షేప్ అయితే కనుక ఇచ్చారు. అది నేను నెక్ ఒక్కసారి చూసుకుంటానే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఏ తేడా రాకుండా ఉండటం కోసం ఒక్కసారి మళ్ళీ మనం చెక్ చేసుకోవటంలో తప్పలేదు. మనకి క్లియర్గా అర్థమవుతుంది, డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇవన్నీ ఈ నెక్ షేప్ ఇచ్చారు. దీనికి నేను లైనింగ్కి బకరం ఐరన్ చేసి అతుక్కుని అప్పుడు నెక్ అయితే కనుక తిప్పుకుంటాను కుట్టేటప్పుడు. ఇలానే డైరెక్ట్గా పెడితే కనుక రౌండ్స్ ఉండే దగ్గర తిరగదు మోడల్ కాబట్టి బకరం అయితే కనుక నేను ఐరన్ పెట్టి అతికిచ్చి కుడతాను. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి, ప్రిన్స్ కట్ బ్లౌజు. ఇలా క్లాత్ ఎంత ఉందో చూసుకొని మొత్తం షోల్డరు, చంక, సైడ్స్ కూడాను ఒకసారి రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత చంక లూజ్ వచ్చేసి ఇలా చంక రౌండ్ మొత్తం కూడా కటింగ్ చేసుకున్నాను. సైడ్స్ కూడా కటింగ్ చేసుకుని ఉక్సులు పట్టి దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా ఉండేలాగా కటింగ్ చేసి బ్యాక్ పార్ట్ అయితే కనుక ఈ విధంగా తీసేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచెస్ అండి. 7.5 ఇంచెస్లో స్టార్ నెక్ లాగా పెట్టమన్నారు. ఇప్పుడు వస్తుంది కదా ఇలా బ్రాడ్గా ఉండే స్టార్ నెక్, ఆ షేప్ అన్నమాట. నేనైతే కనుక మరీ ఎక్కువగా పెట్టలేదు. ఇలా నెక్ ప్యాటర్న్ అయితే కనుక డిజైన్ చేసి కట్ చేసేసాను.
ఇప్పుడు వచ్చేసి ప్రిన్స్ కట్ కోసం 10.5 ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి, అలాగే చంక లోతు కోసం 6 ఇంచెస్, అలాగే ఉక్సులు పట్టి దగ్గర నుండి 4 ఇంచులు ఇలా మొత్తం కూడాను ఒకసారి డ్రా అయితే కనుక ఇలా చేసుకున్నాను ప్రిన్స్ కట్ షేప్ లాగా. ఇటువైపు వచ్చేసి ఉక్సులు పట్టి వైపు 1/2 ఇంచు, చెస్ట్ పార్ట్ సైడ్ వైపు వచ్చేసి 1 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని ప్రిన్స్ కట్ షేప్ అయితే కనుక నేను కటింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ ఉక్స్ కాబట్టి నేను ఇక్కడ నాటు పెట్టుకొని ఉక్సులు పట్టీకి ఎలా అయితే మనం డాట్ వేస్తామో అలానే కుట్టేటప్పుడు డాట్ కూడా వేస్తాను. అప్పుడు కప్ సైజ్ అనేసి బాగా నిలబడి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ పార్ట్ కూడా ఇలా అయితే కనుక ముందు లైనింగ్ క్లాత్ అయితే నేను కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పై క్లాత్ చూసి సమంగా ఎక్కడ ఏది సరిపోతుందని చూసుకొని వేసేసి తీసుకుంటాను. హ్యాండ్ పార్ట్ అయితే కనుక ఇలా తీసుకున్నాను. అలానే బ్యాక్ పార్ట్ కూడాను. ఇది వచ్చేసి చిన్న డిజైన్ ఉందండి, ఇటువైపు అటువైపు అన్నది చూసుకొని ఒకసారి వేసుకోవాలి మనం. ఇలా బ్యాక్ పార్ట్ నడుము దగ్గర స్ట్రైట్గా తీసేసుకొని, మెడ అయితే కనుక కటింగ్ చేయట్లేదండి, నేను బకరం ఐరన్ చేస్తానని చెప్పాను కదా, అలానే చేస్తాను. ఎక్కువగా ఇప్పుడైతే కనుక అందరూ ప్రిన్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ అని అడుగుతున్నారు కదండి. ఇలా ప్రిన్స్ కట్లోనే మనం షేప్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు. ఆ బ్లౌజ్ కూడా వీడియోలో, వేరే వీడియోలో ఉంది మన ఛానల్లోనే. ఇలా ఎక్కడెక్కడ ఏ క్లాత్ పడుతుందా అని ఒకసారి మనం ముందుగా చూసుకుంటూనే కటింగ్ వేసుకోవాలండి, లేదంటే ఎక్కువ అతుకులు పడితే బాగోదు కదా బ్లౌజు. ఇదండి, ఇలా మొత్తం అయితే కనుక బ్లౌజ్ అంతా కూడా కటింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.